పద్మజ గారు, ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? ముఖ్యంగా ఏ రాసులకైనా 12 రాసులకు సంబంధించి మనం గ్రహ గోచారాన్ని అంటే ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం బట్టి ఒకటి చూసుకోవడం. రెండోది, ఈ గోచార ఫలితాలు అనేవి వ్యక్తిగతంగా తీసుకుంటున్నప్పుడు జన్మ జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే అది మంచి ఫలితాలు ఇంకా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం గురు భగవానుడిని కనుక మనం తీసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అంటే మార్చి 19 నుంచి దాదాపుగా జూన్ 1 దాకా మిథున రాశిలో గురుగ్రహ సంచారం, తదుపరి కర్కాటక రాశిలో అక్టోబర్ చివరి దాకా గురుగ్రహం సంచారం చేయడం కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో, తదుపరి అక్కడి నుంచి ఒక 2 నెలల పాటు దాదాపు జనవరి 24 దాకా తీసుకున్నట్లయితే ఆ సమయంలో సింహరాశిలో మిత్రక్షేత్రంలో గురు భగవానుడి సంచారం చేయడం అనేది జరుగుతుంది. తదుపరి మరల వెనక్కి వచ్చి దాదాపుగా సంవత్సరాంతం వరకు కర్కాటక రాశిలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా 3 రాశులు మించి ఈ యొక్క గురుగ్రహ సంచారం దాని ఫలితాలు. అదేవిధంగా శని భగవానుడిని కూడా మనం తీసుకున్నట్లయితే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా మీన రాశిలో ఆయన సంచారం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ రాహుకేతువుల్ని కనుక తీసుకున్నట్లయితే రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా మనకి డిసెంబర్ దాకా ఉండే సమయంలో ఇద్దరూ కూడా మనకి కుంభంలోనూ అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలోనూ సంచారం చేస్తారు. తదుపరి డిసెంబర్ 5 తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా రాహుకేతువులు 2 కూడా మకర రాశిలోను, తదుపరి ఆ కేతువు కూడా తీసుకున్నట్లయితే ఆయన కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తారు. ఈ గ్రహగతుల ఆధారంగా మనం గనక ఈ రాశి ఫలితాల ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మేషరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కూడా చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళ విషయంలో గురు భగవానుడు సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అంటే వీరికి పూర్వపుణ్యం 1, ధనం 1, 2 కూడా ఇతరుల యొక్క ప్రోద్బలంతో ఖర్చు అయిపోయే అవకాశం అనేది మొట్టమొదటిగా ఆ సంవత్సరం ప్రారంభంలో ఉండడం అనేది. అదేవిధంగా విద్యార్థులు విద్యకి సంబంధించిన అంశాల మీద దృష్టిని కేటాయించుకుంటూ ఆ రకమైన లేజినెస్ లాంటివి లేకుండా అంటే బద్ధకాన్ని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఒక ప్రణాళికని ఏర్పరచుకొని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో దేనికి కూడా డీవియేషన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మంచి విషయాల మీద అంటే అది సద్వినియోగపడే విధంగా గృహాల యొక్క నిర్మాణంలో కానీ స్థిరాస్తులు పెంపొందించుకునే విధానంలో కానీ దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మిగిలిన విషయాల్లో శని భగవానుడిని కూడా తీసుకుంటే ముఖ్యంగా వీరికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉండడం బట్టి ముఖ్యమైన విషయాలలో అననుకూలత భావనలు కానీ అనవసరమైన ఖర్చులు కానీ ఇబ్బంది పెట్టి మోసం చేసే వ్యక్తులు తారసపడటం కానీ అనవసరమైన ఖర్చులు వీటి వల్ల మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది ఏర్పడడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుకేతుల యొక్క గోచారాన్ని మనం తీసుకున్నట్లయితే డిసెంబర్ దాకా జరిగే సమయంలో రావాల్సిన లాభాలు వీళ్ళు అందుకోగలిగినా అవి సద్వినియోగపరుచుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలు దానికి తగిన విధంగా చూసుకోవాలి. అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే ఈ యొక్క రాహుకేతుల వల్ల వృత్తి చేసే ప్రదేశాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కావచ్చు, లేకపోతే స్థాన చలనాలకి అవకాశం లాంటిది, ఇష్టం లేని వ్యక్తుల జోక్యం వల్ల కొంత ఘర్షణలకి అవకాశం అనేది వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నా కూడా వీలైనంత వరకు దాన్ని సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క పరిహారాల్లో మనం తీసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఆల్రెడీ చేస్తున్న పరిహారాలు ఉన్నప్పటికీ వీరైతే శని భగవానుడికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు కానీ లేకపోతే ఏదైనా హనుమాన్ చాలీసా లాంటిది చేసుకోవడం కానీ ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా దాంతోపాటుగా రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈ యొక్క కేతువుకి సంబంధించిన విషయంలో వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు, వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది.